అందరికీ శుభోదయం. మరి ఇవాళ శ్రీ శంకరాచార్య విరచిత సౌందర్యలహరిలోని 44వ శ్లోకం తనోతు క్షేమం నేర్చుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరీ పరివాహ స్రోతః సరణిరివ సీమంత సరణిః వహంతి సింధూరం ప్రబల కబరీ భారతిమిరా ద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్క కిరణం తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరీ పరివాహ స్రోతః సరణిరివ సీమంత సరణిః వహంతి సింధూరం ప్రబల కబరీ భారతిమిరా ద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్క కిరణం తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరీ పరివాహ స్రోతః సరణిరివ సీమంత సరణిః వహంతి సింధూరం ప్రబల కబరీ భారతిమిరా ద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్క కిరణం తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరీ పరివాహ స్రోతః సరణిరివ సీమంత సరణిః వహంతి సింధూరం ప్రబల కబరీ భారతిమిరా ద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్క కిరణం. అమ్మా భగవతి, నీ ముఖ లావణ్యమనే పొంగుతూ జాలువారే ప్రవాహంలో చీలి చక్కగా ప్రవహించి నీటిపాయ వెళ్ళే దారి మాదిరిగా కనిపించే నీ పాపిట ఎంతో బలంగల కేశపాసాల సముదాయాలచే బందీలుగా చేసుకున్న బాలభానుడి కిరణాల మాదిరి సింధూరపు బొట్టును ధరించినదై మాకు యోగక్షేమాలను కలుగజేయుగాక. అనగా నీవు ధరించిన నీ పాపటి యందు సింధూరము మాకు క్షేమాన్ని కలుగజేయుగాక. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.